నేను ఎన్నడూ కాంగ్రెస్ పార్టీలో చేరలే, బీఆర్ఎస్ పార్టీని ఇడవలే. మీరు తప్పుగా అనుకున్న దానికి నేనేం చేయాలి? నేను ఇప్పటికీ గులాబీ కండువ గుండెలకు అద్దుకున్న నికార్సైన నిజమైన కారు గుర్తు పార్టీ ఎమ్మెల్యేను. నన్ను కోస్తే రక్తం గులాబీ రంగులనే వస్తుంది తప్ప ఎర్రగా రానే రాదు అన్నట్టు చెప్పిండు ఓ ఎమ్మెల్యే సాబ్. మరి ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడింది అనేది ఒకసారి ఇందంపా. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. ఎంత మంచిగా చెప్తున్నాడో ఇన్నరా? కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తాడట తప్ప కాంగ్రెస్ పార్టీలతో కలిసి పని చేస్తలేడట. జగిత్యాలను జగమంతా మెచ్చుకునేటట్టు తెల్లగా తేటగా డెవలప్ చేసేదానికి, మల్లె పువ్వు తిరగ తీర్చిదిద్దేదానికి సీఎం సార్ను కలిసిండట తప్ప కారు గుర్తు పార్టీకి ఖాళీ ఇవ్వలేదట, చేయి గుర్తు పార్టీలతో చేయి కలపలేదట. సరే మంచిదే కానీ ఇంత మంచిగా ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఎమ్మెల్యే సంజయ్ సార్? గుర్తు పట్టినరా? ఎవరి నడమ కూర్చొని చెప్తున్నాడో గుర్తు పట్టినరా? ఆవు అందరు 3 రంగుల కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకున్న వాళ్ళ నడుమ కూర్చొని చెప్తున్నాడు. ఒకవేళ కారు గుర్తు పార్టీలనే ఉంటే గులాబీ కండువాలు వేసుకున్న వాళ్ళ నడుమ కూర్చొని ముచ్చట చెప్పాలి కానీ, వెనక మంచి అడ్లూరి లక్ష్మణ్ సార్ ఫోటో ఉన్న పోస్టర్ ఉంటుంది, చుట్టూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారంటే నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నట్టే సార్. చెప్పుండ్రి ఇంకేదో చెప్తున్నారు కదా, చెప్పుండ్రి. కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరినట్టు చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. హాగో గట్లా అపార్థం చేసుకున్నారట బీఆర్ఎస్ పార్టీలు. మీడియోలు కూడా ఏదేదో ఊహించుకొని తప్పుడు వార్తలు రాసిండ్రట. అంతేగాని సంజయ్ సార్ కడిగిన ముత్యమాట. ఇప్పటికి కారు దిగి కాలు బయటనే పెట్టలేదట. సీఎంను కలిస్తే తను నాకు కండువ కప్పిండు గంతే. కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నో చేరలేదన్నో నేను కానీ సీఎం కానీ ఎక్కడన్నా చెప్పినామా? చూపెట్టుండ్రి అని అడుగుతున్నాడు. సరే నియ్యతుగున్నా కూడా బీఆర్ఎస్ పార్టీలు దాడులు చేసిండ్రట. అంతేకాదు ఎమ్మెల్యే పదవి నుంచి తీసేయండి స్పీకర్కు రాసిచ్చిండ్రట. అయినా కానీ మస్తు ఓపిక పట్టిండట. అదే ముచ్చట చెప్తున్నాడు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. అది సంజయ్ సార్ కమిట్మెంట్ అంటే, అది సంజయ్ సార్ నికార్సైన నిబద్ధత అంటే. మరి బీఆర్ఎస్ పార్టీలనే ఉంటే కారు గుర్తు పార్టీ లీడర్లు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వంటి లీడర్లతోని ఎన్నడూ కనిపించలేదు కదా అని ఎవరు అడగకుండ్రి. ఎందుకంటే సార్ కాంగ్రెస్ సర్కార్తో కలిసి పని చేస్తున్నాడు, జగిత్యాల అభివృద్ధి కోసం దానిలాడుతున్నాడు. మరి ఇప్పుడు ఈ ముచ్చట అర్జెంటుగా ఎందుకు చెప్తున్నాడు అంటే, కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిండనే కేసు నడుస్తున్నది కాబట్టి. నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారో దేవుడా అని మొత్తుకొని చెప్పినట్టు చేస్తున్నాడు. ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ కూడా ఎమ్మెల్యే సంజయ్ సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎక్కడ ఆధారాలు లేవని తీర్పు చెప్పిండు. ఇంత జరుగుతుంటే మాజీ ఎమ్మెల్యే జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సారు ఎంత రగిలిపోతున్నాడో ఏమో. కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే మా పార్టీ బీఫామ్లు ఎందుకు వంచుతున్నావు అన్నట్టు పండ్లు పటపట కొరుకుతున్నాడు కావచ్చు. సరే ఎవరి రాజకీయమైందో మన తెలియదు కానీ సంజయ్ సార్ ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని నమ్మాలే జగిత్యాల పబ్లిక్. అంతకంటే ఏం చేయలేమని మాట్లాడుకుంటారట. తెలంగాణ సొమ్మును పొతం పెట్టేదానికి ఫోన్ ట్యాపింగ్ పొగేసిందట రేవంత్ రెడ్డి సర్కారు. సీఎం చేస్తున్న చీకటి భాగోతం బయటికి రాకుండా ఫోన్ ట్యాపింగ్ అని కవరింగ్ చేసిండ్రు అన్నట్టు చెప్తున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. హాగు అవన్నీ బయటకు తీసి బట్ట బయలు చేసి బజార్లో నిలబెడతామన్నట్టు మాట్లాడిండు. మొదలు హరీష్ రావు గారిని, తర్వాత నన్ను, ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని, తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది. ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఏది కవర్ చేయడానికి, ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు, ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోతం ఒకటి బయటపడ్డది.
ఉత్త కేసును పట్టుకొని ఉత్తుగా హడావుడి ఎందుకు చేస్తున్న సర్కార్ అని పాతల గరిగేసి ఎంకలాడితే శిక్కానికి తట్టిన చేతాడు తీరుగా సీఎం రేవంత్ రెడ్డి బీనామీ భాగవతం ఒకటి తెలిసిందట. అందుకే నూలుకలేని మంచం మీద బొంతేసి తెలంగాణ జనాన్ని బొంతల పడేటట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముంగటేసి ఆగమాగం కత్తర కత్తర చేసిండ్రట. మరి ఆ వ్యవహారం ఏంటిది, ఎన్ని కోట్లు తెలంగాణ సొమ్మును కాజేసి కాసులు వెనకకేసుకునే కార్యం జరిగిందో సారే చెప్తున్నాడు. ఇన్నుండ్రి. కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ. నేను ఏదో ఊరికే అనట్లేదు, అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను. సీఎం రేవంత్ రెడ్డి సారు బినామీ కంపెనీలకు సర్కార్ కాంట్రాక్టులకు కట్టబెట్టిండట. హగ్గో సీఎం రేవంత్ రెడ్డి సార్కు బినామీ కంపెనీలు ఉన్నాయా అని డౌట్, అనుమానాలు వస్తున్నాయా? దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అని అడిగితే ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే ఇదొక ఆధారం. ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి ఈ కంపెనీ బినామీ అని. ఇక రెండో ఆధారం, రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది. ఆయన ఫోటో చూడండి, ఇందులో కారులో ఆయన ఉన్నాడు. ఆయన కారు నెంబరు TS07FF0009. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు. ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు? ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందయ్యా అంటే రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి. ఆయన తిరిగే సొంత కారు, ఆయన వాడే సొంత కారు. ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి. సో అంటే దాదాపు ఇది 2.5 కోట్లు విలువ చేసే కారు, ల్యాండ్ క్రూజర్. ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు. ఎందుకంటే ఈయన డబ్బులు అందులోకి ఇళ్ళకి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ డీల్ చేస్తారు. గట్లనట. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ సీఎం రేవంత్ రెడ్డికి 2 కోట్ల కారు కొనిచ్చిందట. కేఎల్ఎస్ఆర్ కంపెనీలకు రేవంత్ రెడ్డి కంపెనీల నుంచి పైసలు పోతున్నాయి వస్తున్నాయట. ఐటీ రైడ్లు జరిగినప్పుడు ఆ ముచ్చట బయటపడ్డదట. ఇంతకంటే మంచి ఆధారాలు ఇంకోటి ఉన్నదని అది కూడా చెప్పింది. నుండ్రి. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఏమంటారు వీళ్ళు, మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున 6,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి, అమృత్ స్కీమ్ వచ్చింది, జల్ జీవన్ మిషన్ వచ్చింది, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి 6,000 కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి. యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము, జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది. అన్నిట్లో కూడా 6,000 కోట్ల వర్కులు. నేను చదువుతాను ఎక్కడెక్కడ వచ్చినాయో కూడా చెప్తాను మీకు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే 6,000 కోట్ల పనులు ఎట్లా వస్తాయి? కారు కొనిచ్చుడు, ఓ కంపెనీల నుంచి ఇంకో కంపెనీల కాసులు మారుడు, సర్కారు పనులు ఇచ్చుడు చూస్తుంటే ఏం జరుగుతున్నది అర్థమైతలేదా అని అంటున్నాడు. మరి అంత మంచి కనిపినా అది 6,000 కోట్ల పనులు ఇచ్చేదానికంటే 2023 నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది. దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు 23 జూలై నుంచి విచారణలో ఉంటే సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి. కావాలంటే ఆ వివరాలు కూడా మీ ముందు పెడతాను. అంత ఉద్ధారకం కంపినట్ట అది. అసొంటి దానికి తెలంగాణ ప్రజల పైసలు దోషిపెట్టేదానికి వెనక మరలా ఎన్నెన్నో భారీ కుట్రలు చేసిందట. ఈ ఫ్రాడును, ఈ బినామీ భాగోతాన్ని దాచడానికే గత వారం 10 రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పడి ఏం జరిగిందయ్యా ఇందులో అంటే ఇగో అసలు విషయం. ఈ దొంగని, ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగోతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు. అందుకే ఇప్పుడు ఈ ప్రజల ముందు గట్లనట. ఒకవేళ కేటీఆర్ సార్ చెప్పింది నిజమే అయితే ఈ వారం 10 రోజుల నుంచి ఎంత హడావుడి జరిగింది తెలంగాణలో. ఏం కథ? నోటీసులు ఇచ్చుడు, గోడల కంటిచ్చుడు, జనం రోడ్ల మీదకి వచ్చుడు, అబ్బో చిన్న కథ కాలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే అందరినీ పిచ్చోళ్ళని చేసిండ్రు అన్నట్టే కదా అని మాట్లాడుకుంటారట తెలంగాణ పబ్లిక్. అందుకే కేటీఆర్ సార్ ఏమంటున్నాడంటే అన్నిటికన్నా మించి మా డిమాండ్ అన్నిటికీ మించి అసలు ఈ బినామీ భాగోతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ, ఈడీ లేదా ఎస్ఎఫ్ఐఓ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి. జనరల్గా ఒక రాష్ట్రంలోకి సిబిఐ, ఈడీ రావాలంటే మొన్న కిషన్ రెడ్డి గారు మహానుభావుడు చెప్పాడు, కొత్త విషయం మాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పాడు. ఎవడైనా దొంగ నన్ను పట్టుకోండా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాడా? కానీ ఇక్కడేమైంది, సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, ఇక తప్పించుకోలేడు కిషన్ రెడ్డి కూడా. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి,
ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది, స్టేట్కి నోటీస్ ఇచ్చింది. నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి. ఈ బినామీ భాగోతం, కేఎల్ఎస్ఆర్ భాగోతం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ముచ్చట మీద గట్టిగా కొట్లాడుతుంది అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఏ వారం ముచ్చట సెంట్రల్ సర్కార్ బయట పెడుతుందా, పెడితే ఎప్పుడు బయటకు వస్తుంది, ఆఖరికి ఏమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ముచ్చట మీద ఏ తిరిగా కొట్లాడుతుంది అనేది ముందు ముందే తెలుస్తుంది.